చాలా దౌర్భాగ్యమైన అమానుషమైన సంఘటన. ఒక బస్సులో ఇద్దరు చిన్నపిల్లల్లో ఒక 7 మంది వృద్ధులు ఉంటే అమానుషంగా దౌర్భాగ్యంగా అటాక్ చేయడం అనేది కానీ చాలా కష్టపడ్డ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ మాత్రం కూడా ఏమైనా తప్పు చేయని వారు మరి ఒక భారతదేశం సంస్కృతి తీసుకున్న వారు అయితే విభిన్న సంస్కృతుల్లో విభిన్న వారసత్వాలతో సర్వజన సుఖభావంతో చాటి చెప్పినటువంటి ఒక భారతదేశ ప్రపంచానికి యువత తప్పుదో బట్టి నాలుగు అలవాటుపడి మతోన్మాద యొక్క శిక్షణతో చేస్తూ ఏం చెప్తున్నారో తెలియకుండా ఎంతో సంతోషం అనేది ముమ్మాటికి ఖండించాల్సిన జరుగుతుంటే ఇంకా ప్రాముఖ్య విషయం అంటే గవర్నమెంట్ అంత హీనమైన లక్ష్యం జరిగాలని పోలీసు వాళ్ళు కేవలము నీరు కట్టిన దశగా కేసు పెట్టడం అనేది కానీ ఆ షెడ్యూల్ సప్లై చేయడం అనేది కానీ మతపరమైన విషయాలు ఏ విషయంలో బయట తీసుకురాకుండా కాన్స్పిరసీ వాటి కుట్ర అనేది కూడా లోపల పెట్టడం అనేది కానీ లేకపోతే అటెంప్ట్ బాటిల్ అనేది కింద పెట్టడం అనేది కానీ లేకపోతే గ్రీవియస్ నోట్ అనేది పక్కన పెట్టడం అనేది కానీ ఇవన్నీ కూడా ఏ సెక్యూరిటీ కూడా అప్లై చేయలేదు. మేము నమ్ముతున్నాము ఖచ్చితంగా ఈ విషయము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా కాదు లోకేష్ గారి దగ్గరికి అలాగే మైనార్టీ ముఖ్యమంత్రులు మరి ఫరూక్ గారికి అలాగే తెలుగుదేశం క్రైస్తవ సమాజం పెద్ద కూడా విజయ్ గారి దగ్గరికి అందు కూడా పోయినాయి. మధ్య నుంచి మరి ఆదేశాలు వచ్చాయంటున్నారు. పోలీస్ స్టేషన్ వారికి తదితర అధికారులకు మరి ఆదేశాలు వచ్చినా కానీ ఎందుకు కేసులు నీరు కట్టే విషయం చేస్తున్నారు. క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు నిలబడు పరిరక్షించాలి. క్రైస్తవుల రాజ్యాంగపు హక్కులు క్రైస్తవుల రాజ్యాంగపు హక్కులు క్రైస్తవుల రాజ్యాంగపు హక్కులు. ఇక్కడ హిందూపురం క్రైస్తవులు మీ దగ్గర ఒక చిన్న విన్నపం చేసుకోవడానికి వచ్చారు సార్. నిజానికి ఇది భారతదేశంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను హిందూపురం నుండిగా మీ ద్వారా పెద్దలు హిందూపురానికే మీరు ఫస్ట్ సిటిజన్ ఇన్సిడెంట్ కమాండర్ ఎక్కడ ఏం జరిగినా సరే మీరు కలుగు చేసుకుంటే దాన్ని సరి చేయగలిగే అధికారం మీకు ఉంటుంది. కాబట్టి మొన్నటికి మొన్న అనంతపురం జిల్లాలో కొర్రకోడు అనే గ్రామం దగ్గర 4వ తారీఖున సువార్త చెప్పడానికి వెళ్ళిన పాస్టర్లు సువార్థికులు విశ్వాసుల మీద ఎవరో కాషాయం షర్ట్లు వేసుకొని వాళ్ళని అడ్డగించి అన్యాయంగా నీచంగా అవమానంగా వారందరినీ బస్సులో నుంచి దించి మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసి బస్సులో ఉన్నప్పుడే భయప్రాంతం కలగజేసి కట్టెలు పాయారాళ్ళు పెద్ద పెద్దవి తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి వారందరూ లోపల ఉన్నట్టుగానే మాకెవరు ఎడ్డొస్తారు అనేంత ధైర్యంతో ఆ బస్సు మొత్తం నాశనం చేశారు, ధ్వంసం చేశారు. క్రైస్తవులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అయ్యా పెట్రోల్ బస్ అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీ మూలకంగా మా క్రైస్తవులు ఒక చిన్న విన్నపం చేస్తున్నారు. భారతదేశంలో క్రైస్తవులు పౌరులు కాదా?
భారతదేశం యొక్క రాజ్యాంగం క్రైస్తవులకు వర్తించదా? అందులో ఉన్న సమానత్వపు హక్కు క్రైస్తవులకు లేదా? లేదా మత స్వేచ్ఛ క్రైస్తవులకు లేదా? ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే అణగారిన వర్గాలైనా, దళిత వర్గాలైనా, వెనకబడిన వర్గాలైనా, పీడిత జనాలైనా వారందరికీ కూడా రాజ్యాంగం ఏ విధంగా అయితే అమలుపరచాలో ఆ అమలుపరిచే విషయంలో వారికి ఎవరు లేరా? అంత దారుణంగా ఆ బస్సును ధ్వంసం చేసి వారందరినీ భయప్రాంతాలకు గురి చేస్తే ఎవరిని శిక్షిస్తున్నారో తెలీదు, ఏ కేసులు పెడుతున్నారో తెలీదు. అయ్యా, మీ మూలకంగా చెప్పేది ఒకటే, ఎవరికైనా ఇతరులకు ఇదే అన్యాయం జరుగుతుంటే ఈ పాటికి కాళ్ళు ఎరగొట్టి ఊర్లో ఊరేగింపు చేసిండేవాళ్ళు ప్లకార్డులు పెట్టి. నేటికి కూడా క్రైస్తవ ప్రపంచమంతా కూడా మణిపూర్లో ఉడికినప్పటి నుంచి అంతకు ముందు 10-27 సంవత్సరాల నుంచి ప్రణాళికబద్ధంగా జరుగుతున్న అన్యాయం, క్రైస్తవుల మీద దాడి అరికట్టాలని మేమందరం కూడా ఈరోజు మీ దగ్గరికి వచ్చాము. హిందూపురంలో కూడా మొన్నటికి మొన్న పల్లె ప్రాంతాల్లో సువార్థికులు వెళితే అయ్యా మీకు తెలియజేస్తున్నాం, ఈరోజు చాలా అడ్డగిస్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఈజ్ దర్ ఎనీ నెసెసిటీ ఆఫ్ టేకింగ్ పర్మిషన్ ఫర్ గాస్పల్? No. For evangelism? No. Who is asking that permission? And let me know the persons who are asking permission got any permission to ask the permission. ఆ పర్మిషన్ ఉందా అని అడిగే పర్మిషన్ ఎవరిచ్చారు? మేము పేదలమనా, అణగారిన వర్గాలమనా, మమ్మల్ని కొడితే ఎవరు రారనా ఈ దౌర్జన్యం? కాబట్టి అయ్యా, మీరు అనుకుంటే మరుక్షణమే చట్టాలన్నింటినీ అమలుపరచగలరు. మీరు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి శరవేగంతో ఈ సమాచారాన్ని పంపగలరు. నిజమైన దోషులను శిక్షించండి అయ్యా. ఆ పిల్లలు యువకులయ్యా, పాపం చదువుకునే వాళ్ళయ్యా, వాళ్ళకేదో జై శ్రీమాన్ నేర్పించేసి మా వాళ్ళని కొట్టిస్తే ఆ పిల్లలు మా శత్రువులు కాదయ్యా, వాళ్ళు కూడా మా పార్టీ స్టూడెంట్సే. ఐఎమ్ ప్రిన్సిపల్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 years. I have produced thousands of business magnates and tycoons and CEOs. ఇంత దూరం నుంచి వైఎస్ థామస్ రెడ్డి గారు వచ్చి హిందూపురంలో క్రైస్తవులకు సంఘీభావం తెలియజేసి వచ్చారు. ఆయన చెప్పిన విషయాలు చూస్తే ఎంతో తరుక్కుపోతుంది గుండె. కేసులు పెట్టడంలో కూడా చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని వదిలేస్తున్నారు. అదే క్రైస్తవులు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఉన్న కేసులన్నీ ఎతికి పెట్టి ఆఖరికి మొన్నటికి మొన్న ఆ సువార్థికుడిని చంపి ఈరోజు మాట్లాడేవాడే లేకుండా చేశారు. అలాగా జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వానికి విన్నవించండి, ముందుకు పంపించండి. మాకందరికీ ఒక 2 మాటలు మీరు ధైర్యం చెప్పాలని కోరుకుంటూ హిందూపురం క్రైస్తవుల తరఫున ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రాన్ని రాజ్యాంగంలో ఉన్న క్రైస్తవుల యొక్క హక్కులను, అంతేవిధంగా కాకుండా మత స్వేచ్ఛను అమలుపరచాలని హిందూపురంలో కానీ, అనంతపురం ఉమ్మడి జిల్లాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ఎప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తూ ఈ వినతి పత్రాన్ని ఇస్తున్నాం. ఒక 2 మాటలు క్రైస్తవులకు ధైర్యం చెప్పాలని ఈ సమయంలో మీకు సమయాన్ని ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏ విధంగా అయితే క్రైస్తవ సోదరులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి లోబడే మనము మనుగడ సాధించాల్సింది. సో అది ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు అనేది మనకు రాజ్యాంగం కల్పించింది. సో ఆ హక్కులను ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చట్ట ప్రకారం శిక్ష. ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారి తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేయాలి.